నామినేటెడ్ పదవుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అందరి చూపు సొసైటీలపై పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చైర్మన్, డైరెక్టర్ల పదవులకు అప్పుడే క్యూ కడుతున్నారు అధికార పార్టీ నేతలు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక మండళ్ల భర్తీ ఇకపై నామినేటెడ్ విధానంలో జరుగుతుండటంతో ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. సంఘాల పాలక వర్గాల పదవీ కాలం ఎప్పుడో ముగియడంతో ఇన్ఛార్జ్ అధికారుల పాలన కొనసాగుతోంది. నామినేటెడ్ పద్ధతిలో సొసైటీ పదవుల భర్తీలో ఎమ్మెల్యేల పాత్ర కీలకం కావడంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లు అధికారుల పాలనలో నడిచిన సొసైటీలో మళ్లీ కండువాలో కలకల్లాడబోతున్నాయి. సొసైటీ పదవులను చేజెక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖమ్మం డీసీసీబీ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 101 PACSలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21తో పాటు మహబూబాబాద్ జిల్లాలో 2, ములుగు జిల్లాలో 2 PACSలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంతో పాటు ఎరువులు, విత్తనాల అమ్మకం, పంట ఉత్పత్తుల భద్రతకు గోదామ సదుపాయాలు కల్పిస్తాయి. అంతేకాక ధాన్యం కొనుగోలు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాయి. అయితే PACSల పాలక మండళ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి ఇన్ఛార్జి అధికారుల పర్యవేక్షణలోని సంఘాలు కొనసాగుతున్నాయి. ఇన్నేళ్లుగా PACSల పాలక మండళ్లు ఎన్నికల ప్రక్రియ ద్వారా కొలువుదీరాయి. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు తమ ఓటు ద్వారా 10 నుంచి 12 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వీరు PACS చైర్మన్లు, వైస్ చైర్మన్లను, డీసీసీబీ డైరెక్టర్లను, వారు డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకునే విధానం కొనసాగుతోంది. దీంతో గ్రామంలో ఉన్న రైతు నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీబీ వరకు అనుబంధం ఉండి రుణాలు, ఎరువులు, విత్తనాల కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేది. అయితే ఇకపై PACSలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అనే కాక డీసీసీబీ, DCMSలలో కూడా ఇదే తరహాలో పాలక మండళ్లను నియమించనుంది. PACS పదవుల భర్తీలో ఎమ్మెల్యేల ప్రతిపాదనలు కీలకం కానున్నాయి. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు కూడా ఇందులో భాగం కానున్నారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాక పోస్టుల భర్తీ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పదవుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నాయకులు కొందరు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తమకు పదవులు దక్కుతాయో లేదోనన్న ఆందోళన వారిలో పెరిగిపోతుంది. ఈ క్రమంలో PACSల రూపంలో కొన్ని పదవులైనా భర్తీ చేయొచ్చనే భావంలో ప్రభుత్వం ఉంటే ఏదో రూపంలో పదవులు దక్కుతున్నాయన్న ఆనందం ఆశావహంలో కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో PACS చైర్మన్ల రూపంలోనే 101 మందికి, ఒక్క ఖమ్మం జిల్లాలో 76 మందికి అవకాశం దక్కనుంది. మే నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా పదవుల విషయంలో నిరాశతో ఉన్న పార్టీ శ్రేణులను సంతృప్తి పరిచినట్లు అవుతుందని భావనలో ఉన్నట్లు సమాచారం. సొసైటీ పదవుల నియామకానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. ఏదో ఒక పదవి దక్కించుకోవాలన్న ఉద్దేశంతో నాయకుల నుంచి కార్యకర్తల వరకు స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులను కలిసేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక మళ్లీ సొసైటీ పదవులతో పల్లెల్లో పదవుల కోలాటం మొదలవుతుంది.